హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఏపీ హైకోర్టు నుంచి మరో పెద్ద అప్డేట్ రావడం జరిగింది. మనం 1 వీక్ ముందు చూసాం. ఏప్రిల్ 15వ తేదీ నాటికి అన్ని జిల్లాల నుంచి కూడా వేకెన్సీ లిస్ట్ కావాలనేసి హైకోర్టు ఆదేశించింది. దానికి అనుగుణంగా ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి అదే పరంపరలో ఇప్పుడు మరొక బిగ్ అఫీషియల్ నోటిఫికేషన్ అయినటువంటి గెజిట్ నోటీస్ అయితే రావడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ అయితే గెజిట్ నోటీస్ రావడం జరిగింది మిత్రమా. మరి గెజిట్ నోటీస్లో ఏముందంటే మనకి నోటిఫికేషన్లో అయితే మాత్రం చాలా భారీగా మార్పులు ఉన్నాయి. మరి ఎక్కడ మార్పులు ఉంటాయి అది చూస్తాం. ఇది ముఖ్యంగా కంప్లీట్గా గెజిట్ అనేది ఎవరికి ఇచ్చారంటే కాంట్రాక్చువల్ బేసిస్లో పనిచేసే వాళ్ళకి అందరూ కూడా రావడం జరిగింది. మరి ఇలా ఏజ్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత వేటేజ్ మార్కుల్లో భారీగా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క తరుణంలో మరి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకన్నా ఇబ్బందులు దొరుకుతాయా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. దాన్ని కూడా డిస్కస్ చేస్తాం. అదే ఇక ఏపీ రాజ్యపత్రంలో మరి ఖాళీల సంఖ్య అయితే మాత్రం మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిస్ వల్ల కూడా ఈ నోటిఫికేషన్లు కలుపుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క భారీగా మార్పులు ఏమైతే ఉన్నాయో ఏజ్ మీద అయితేనేమి, క్వాలిఫికేషన్ మీద అయితేనేమి, తర్వాత ఎగ్జామ్లో వేటేజ్ మార్కులు అయితేనేమి అక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. ఇది మాత్రం ఓన్లీ 2025లో వచ్చేటటువంటి నోటిఫికేషన్ మాత్రమే. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క గెజిట్ నోటీస్ అనేది రద్దు అయిపోద్ది అని కూడా చెప్పడం జరిగిందనమాట. మరి ఇక గెజిట్ నోటీస్లో ఏముందో ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ మనకు మెయిన్ అమెండ్మెంట్స్ అంటే ఏ మార్పులు చేశారు ఏపీ హైకోర్టు నుంచి, మరి ఎటువంటి మార్పులు చేశారో మనకు అంతా కూడా క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ రాజ్యపత్రం మనకి బయటకు వచ్చిందనమాట. మరి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట, అసలు ఏమవుతుందో ఏమనేసి. మరి భయపడద్దండి, సో మంచిగా జరుగుతుందని భావిస్తున్నాను. మరి చూద్దాం. మరి ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకు మార్చి 25, 2025 నాడు వచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ అనమాట. ఇది గెజిట్ నోటీస్ జీవో నెంబర్ MS నెంబర్ 57 లా LA అండ్ J హోమ్ కోర్ట్స్ A 24th మార్చ్ 2025 వచ్చినటువంటిది 25th మార్చిలో మనకు ఆంధ్రప్రదేశ్ రాజ్యపత్రంలో ముద్రించబడింది. మరి ఈ యొక్క అమెండ్మెంట్స్ అంటే మార్పులు ఏమున్నాయి దీంట్లో అంటే ప్లీజ్ రిమెంబర్, ఇప్పుడు చెప్పే ఇక ఏజ్ అయినా కానీ ఎగ్జామినేషన్ అయినా కానీ కేవలం దిస్ ఓన్లీ ఫర్ 2025 నోటిఫికేషన్ ఓన్లీ అని క్లియర్ కట్గా ఇక రాజ్యపత్రంలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే డెఫినెట్గా 100కు 100 కాదు, 100కు 200% మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. మీరు సిద్ధంగా ఉండండి. ఇక మరి అమెండ్మెంట్స్ ఏమంటే ఇక్కడ ఏజ్ గురించి ఒక అమెండ్మెంట్ ఉంది. ఎవరికి ముఖ్యంగా కాంట్రాక్చువల్ ఎవరైతే పని చేస్తున్నారో కోర్టు జాబ్లలో, హైకోర్టు కానీ, జిల్లా కోర్టులో కానీ, సబార్డినేట్ కోర్టులో కానీ, అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు అయితేనేమి, డైలీ వేజ్ ఎర్నర్స్ అయితేనేమి, అదేవిధంగా మెసాలరీస్కి అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఈసారి మాత్రం అప్పర్ ఏజ్ అనేది రిలాక్స్ చేయడం జరిగింది. సో అప్పర్ ఏజ్ రిలాక్స్ చేసేయడం జరిగింది. గతంలో ఒక స్పెసిఫిక్గా ఇది ఉండేవాళ్ళు, కానీ ఇస్ అయితే మాత్రం అప్పర్ ఏజ్ లేదు. అంటే మీరు అక్కడ పని చేస్తున్నారంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మాకు 50 ఏళ్ళైనా 55 ఏళ్ళైనా కూడా సంబంధం లేదు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎవరు ఆల్రెడీ ఎవరైతే పని చేస్తూ ఉన్నారో ఇక కోర్టులలో, జిల్లా కోర్టులు కావచ్చు, హైకోర్టులో కావచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ, అవుట్ సోర్సింగ్లో కానీ, డైలీ వేజ్ మీద అయితేనేమి, ఏజ్ మీద మీరు పని చేస్తున్నప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా ఏజ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది జరిగింది. ఎవరికి ఇది సబార్డినేట్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, టైపిస్ట్, స్టెనోగ్రఫీ, కాపీస్ట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, జూనియర్ ఎవరైనా సరే అందరికీ కూడా ఏజ్ అనేది లిమిట్ లేదు. ఓకే, మీనైతే 18 ఉంటుంది, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు అనమాట. మరి ఈ యొక్క ముఖ్యంగా డ్రైవర్ అండ్ సబార్డినేట్స్కి అయితే మాత్రం అంటే గతంలో ఏమి ఉండేవాళ్ళంటే వాళ్ళు ఆడు పని చేస్తున్నారు కదా, వాళ్ళకు దీని యొక్క క్వాలిఫికేషన్ మీద ఏం లేదు, జస్ట్ పాస్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా 7th పాస్ అయి ఉండాలి. సార్ ఇదేంటి సార్, గతంలో కూడా 7th పాసే కదా? ఎస్, గతంలో కూడా 7th మినిమం అయితే పాస్ అయి ఉండాలి. మనం బయట అప్లై చేసుకునే వాళ్ళకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. ఎవరు డ్రైవర్స్ అయినా సబార్డినేట్స్ అయినా. ఎవరికి ఇది బయట ఉండే వాళ్ళకి, డిఆర్లో ఉండే వాళ్ళకు, డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే 7th వాళ్ళు చాలామంది ఉండరు. కాబట్టి ఇప్పుడు 7th వాళ్ళు కూడా అంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఈ యొక్క కాంట్రాక్టర్ వాళ్ళు కానీ, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా కంపల్సరీ అయితే 7th పాస్ అయి ఉండాలి అనేది ఇప్పుడు పెట్టిన నిబంధన. మరి ఏజ్ మాత్రం రిలాక్స్డ్ ఎంత ఉండొచ్చు, కంపల్సరీ 7 పాస్ అయి ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేమంటే ఎందుకు ఇక మార్పు ఇచ్చినారంటే మీరు గమనించాల్సిందేమంటే ఈ మార్పు రావడానికి మెయిన్ కారణం చెప్తాను. ఈ యొక్క మార్పు రావడానికి మెయిన్ కారణం ఏమంటే మనకు 2022లో ఎగ్జామ్ జరిగిందా. సో 2022లో ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆ యొక్క 2021 అయితేనేమి, 2022 అయితేనేమి చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు సెలక్షన్ కాలేకపోయినారు. ఎందుకు సెలక్షన్ కాలేకపోయినారంటే ఎగ్జామినేషన్ అనేది కొంచెం హార్డ్గా ఉంది.
ఎందుకంటే మినిమం 40% మార్క్ రావాలని చెప్పడం జరిగింది ఓసీ వాళ్ళకు, 30% ఫర్ బీసీ, ఎస్సీ ఎస్టీకి అయితే 30% రావాలి. అంటే 100కి వీళ్ళకి ఎన్ని మార్కులు రావాలి ఇప్పుడు? 40 అంటే 40 రావాలా. సో అది కూడా రాలేదు వాళ్ళకనే కాదు, ఈవెన్ బయట వాళ్ళు కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు కోర్టులో జాబ్ చేస్తుంటారు కాబట్టి మార్నింగ్ టు నైట్ వరకు వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు కాబట్టి టైం ఉండదు, చదువుకుని టైం ఉండదు కాబట్టి వాళ్ళకి చాలామంది మినిమం పాసే కాలేకపోయినారు. అందువల్ల ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి జాబ్స్ అయితే రాలే. సో అందువల్ల ఏమైందంటే అందరూ ఎవరికి జాబ్స్ కొట్టినారు? గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళే జాబ్స్ కొట్టినారు. సో వాళ్ళు కొట్టలేకపోయినారు. ఆ ఉద్దేశంతో ఏమైందంటే మనకు 2024లో అంటే 2023 ఎండింగ్లో ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్. అది 2024లో జనవరిలో ఎగ్జామ్ పెట్టాలనుకోవడం జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల ఆ యొక్క ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్నల్గా కమిటీ వేసుకున్న తర్వాత మొత్తానికైతే మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి వేకెన్సీస్, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే అది చాలామంది ఒప్పుకోలేదు. మరి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, ఆ విధంగా ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చుకునే ఇబ్బందులు వస్తాయేమో అనే ఉద్దేశంతో విత్ ఇన్ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీస్ కూడా వాళ్ళు ఫిల్అప్ చేసుకోలేదు. అది క్యాన్సిల్ అయిపోయింది నోటిఫికేషన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా 2024 అయితే మాత్రం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ 2021లో 2022లో లాగానే ఇస్తే తిరిగి డిపార్ట్మెంట్ చాలామంది నమ్ముకొని పనిచేస్తున్నారు కూడా అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క 2025కి సంబంధించి మాత్రమే ప్రస్తుతం అమెండ్మెంట్స్ ఏదైనా స్టెనో కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, కాపీస్ట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, అవి సబార్డినేట్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, ఏదైనా సరే ఏదైనా కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా డిఆర్లోనే అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే కూడా వీళ్ళని కూడా ఇదే నోటిఫికేషన్ ద్వారా అంటే సపరేట్ నోటిఫికేషన్ కాకోకుండా ఇదే నోటిఫికేషన్ ద్వారానే వాళ్ళని కూడా జాబ్స్ ఇవ్వాలి అనేసి ఇప్పుడైతే మాత్రం నిర్ణయం తీసుకోవడం. దాని ప్రకారమే మనకి ఇక రాజ్యపత్రం రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, చూద్దాం ఒకసారి ఏం చెప్పినారో తర్వాత డిస్కస్ చేద్దాం. చూస్తే ఏం చెప్తున్నారంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎట్టిస్తున్నారంటే, ఎందుకంటే ఓసీకి 40% రావాలా, బీసీ వాళ్ళకు 30% రావాలా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30% రావాలా. ఇది వస్తే ఇది రావాలి కానీ ఇది కూడా రాలేదన్నమాట. అంటే డిపార్ట్మెంట్ పనిచేసే చాలామందికి ఈ మార్క్ కూడా వాళ్ళు రాలేదు. అందులో ఏమైంది, డిపార్ట్మెంట్ వాళ్ళు జాబ్స్ కొట్టలేకపోయినారు. సో అందువల్ల తిరిగి అక్కడ వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళు పెడుతున్నారు. మరి దీనికి ఎంత న్యాయం ఒకసారి చూద్దాం. ఏం చెప్తున్నారు వీళ్ళు? వెయిటేజ్ మార్క్స్ 1 మార్క్ ఫర్ ఎవ్రీ 6 months. మీ యొక్క సర్వీస్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి 1 మార్క్ పెరుగుతుంది. మీ యొక్క సర్వీస్ 2 years 1 year అనుకోండి 2 మార్కులు వస్తాయి. మీ యొక్క సర్వీస్ 10 ఏళ్ళు అనుకోండి 20 మార్కులు వస్తుంది. మీ యొక్క సర్వీస్ 20 ఏళ్ళు అనుకోండి 40 మార్క్స్ రావాలి, కానీ అది రాదు. సో సర్వీస్ సబ్జెక్ట్ టు ది మ్యాక్సిమం ఆఫ్ 20 మార్క్స్ ఇన్ సిబిటి. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏం చేస్తామంటే మీకు ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వీస్ ప్రకారం మీకు 1 మార్క్ యాడ్ చేస్తాం. అంటే సంవత్సరానికి 2 మార్కులు వస్తాయి. ఆ విధంగా అప్ టు ది మ్యాక్సిమం ఆఫ్ 20 మార్క్స్. 20 మార్క్స్ అంటే మీ 10 years సర్వీస్. ఆ యొక్క 10 years సర్వీస్ ఎంత పైన ఉన్నా కూడా మీకు మార్క్ మాత్రం 20 వస్తుంది. అందుకని మీకు ఎక్కువ ఇవ్వరు. ఓకేనా? సో 6 months, ప్రతి 6 monthsకు 1 మార్క్ వచ్చిన మీకు మ్యాక్సిమం ఆఫ్ 10 years సర్వీస్ వరకు ఇస్తారు. ఆ తర్వాత ఇంకా ఇవ్వరు అనమాట. టీచర్ అనుకోండి వాళ్ళంతా ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. అది మరి స్కిల్ టెస్ట్ పరంగా స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంటుంది? స్టెనో వాళ్ళకు ఉంటుంది, టైపిస్ట్కి ఉంటుంది, కాపీస్ట్ ఉంటుంది. వీళ్ళకు ఏముంటుంది? మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక స్కిల్ టెస్ట్ ఏం చెప్తా అంటే 1 మార్క్ ఫర్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరానికి మీకు 1 మార్క్ పెరుగుతుంది. అంటే ఇప్పుడేమి రిటర్న్ టెస్ట్లో మనకి ఎంత వచ్చింది? మనకు 20 మార్క్ వచ్చా. మళ్ళీ దీంట్లో మనకి ఏమొస్తుంది? మళ్ళీ ప్రతి ఇయర్కి మీకు మళ్ళీ 1 మార్క్ యాడ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరికి ఇది? స్టెనో వాళ్ళకి కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ. సో ప్రజెంట్లీ వర్కింగ్ ఎవరైతే ప్రజెంట్ పని చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇక నిబంధన వర్తిస్తుంది. ఇదానికి ఏ పోస్టుకైనా సరే ప్రజెంట్ పనిచేసే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క నిబంధన వర్తిస్తుంది. అంటే డెఫినెట్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది గతంలో 2022 కానీ 2021లో కానీ కేవలం 1 మార్కు 2 మార్కులు, అది కాదు 0.5 మార్కు 0.25 మార్కులు పోయిన కొందరు చాలామంది ఉంటారు. మరి అటువంటి వాళ్ళకైతే మాత్రం ఇది చాలా దెబ్బగా భావించవచ్చు. వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది. బట్ కాకపోతే మరి ఇంకా ఫుల్ ఫెడ్ రాలేదు ఇంకా. ఎందుకంటే మార్కులన్నీ వీళ్ళకే పోతే బయట వాళ్ళకి ఏముంటాయి అనొచ్చు. సో ఇంకోటి ఏమనుకుంటారంటే చాలామంది అనుకుంటారంటే అట్లా ఇది బాగానే ఉంది కానీ డిపార్ట్మెంట్ నమ్ముకున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే న్యాయం చేయాల్సింది, నో డౌట్ అట్ ఆల్. ఎవరు కూడా దాంట్లో వద్దన్నారు. కానీ ప్రతిదాని 20 మార్కులు అంటే మాత్రం ఇది అన్యాయమని కొందరు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తే మాత్రం తెలిసిపోద్ది అంటే ఎట్లా అనేసి. సో నేను అడుగుకోవడం ఏమంటే ఏమైతే వేకెన్సీ అయితే లిస్ట్ వస్తుందో ఆ యొక్క వేకెన్సీస్లో కొన్ని వేకెన్సీస్ మాత్రం ఏం చేస్తారు? డిఆర్లో ఇస్తారు. కొన్ని వేకెన్సీ ఏం చేస్తారు అంటే విత్ ఇన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారు. ఆ విత్ ఇన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పని చేస్తున్నారో
సో విత్ ఇన్ డిపార్ట్మెంట్ ఏదైతే పని, ప్లీజ్ రిమెంబర్ ఇది అందరికీ కాదు, సో విత్ ఇన్ డిపార్ట్మెంట్ ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళకు అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. అదే మాదిరిగా వాళ్ళకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక మార్క్ పెరుగుతుంది. మ్యాక్సిమం ఆఫ్ 20 మార్క్స్ వరకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ స్కిల్ టెస్ట్గా ఎవరికి ఒక మార్కు. ఇది ఎవరికి ఉంటుంది అనుకుంటున్నానంటే మనకు కేటాయించినటువంటి పోస్టులలో ఎన్ని పోస్టులు అయితే వాళ్ళకి కేటాయిస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కేటాయిస్తారో వాళ్ళకి మాత్రం ఇక నిబంధన వర్తిస్తుందని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. ఓకేనా, ఇది మీరు గమనించండి. ఓకే, మరి అయితే యాక్చువల్ ప్రపోజల్ ఏమంటే అది ఇంటర్వ్యూ పెట్టాలి 1:3లో, అంటే ఒక పోస్ట్కి 3 పిలవాలి. తర్వాత ఫైనల్ సెలక్షన్కు 1:2 పిలవాలి. ఎగ్జామ్ అనేది కూడా మేము ఏపీ బేస్కి అప్పగిస్తాం. ఇవన్నీ కూడా ప్రపోజల్ ఉండే, ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం లేకుండా కేవలం సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, మార్కులు యాడింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఎవరికిది డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు. మరి అవుట్లో మన అవుటింగ్ నుంచి పనిచేసే వాళ్ళకు ఇంకా మనకు రాలేదు. బట్ నా ఇచ్చిన ప్రకారం అయితే మాత్రం ఏముంటుంది ఖచ్చితంగా ఇది నో డౌట్ 100% కాదు కదా, 100కు 200% మనకు హైకోర్టులో నుంచి జిల్లా కోర్టు నుంచి అయితే నోటిఫికేషన్ రాబోతా ఉంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే క్లియర్ చెప్పినారు, ఈ యొక్క నిబంధనలు ఏజ్ పరంగా అయితేనేమి, ఆ యొక్క మార్క్స్ పరంగా అయితేనేమి ఇది కేవలం 2025 మాత్రమే వర్తిస్తుంది. అంటే దీని అర్థం ఏమంటే ఎవరైతే పని చేస్తున్నారో జిల్లా కోర్టుల్లో కానీ హైకోర్టులో పనిచేస్తున్నారో మీకు ఇది చివరి అవకాశము, మీరు కష్టపడి జాబ్ తెచ్చుకోండి, మీరు బాగా చదవండి అనేసి ఒక పెద్ద అవకాశంతో మనకు ఇస్తూ ఉందన్నమాట. సో ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో వాళ్ళైతే బాగా వినియోగించుకోండి. మరి బయట వాళ్ళు మీకు మన డౌట్ ఏమంటే సార్ మనకు వేకెన్సీ తగ్గుతాయేమో అనుకుంటూ ఉంటారు. బట్ నాకు తెలిసేది మాత్రం మనకున్న దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని మార్కులు పోయినప్పుడు మరి మనకు వేకెన్సీ అయితే తక్కువ ఇచ్చే అవకాశం ఉంది. నేను అనుకోవడం ఏమంటే ఆ విధంగా మళ్ళీ కొందరు మళ్ళీ సుప్రీం కోర్టు పోతారు, ఇది అన్యాయం అనేసి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో నేను అనుకోవడం ఏమంటే ఒక 20% వేకెన్సీస్ మిగతా వాళ్ళకి ఇస్తారు, ఏది డిపార్ట్మెంట్ వాళ్ళకు, మిగతా వేకెన్సీ మాత్రం డిఆర్ ద్వారా ఇస్తారు. మరి ఏమైతే డిపార్ట్మెంట్ వేకెన్సీస్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది అనేసి నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నా. బట్ ఏ అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా నేను మీద షేర్ చేసుకుంటా. ఓకేనా, మరి ఇక మీద మాత్రం మీరు నిర్లక్ష్యం చేద్దాం మిత్రమా. డెఫినెట్గా అయితే మాత్రం నోటిఫికేషన్ రాబోతా ఉంది. చాలా రోజులు అంటున్నారన్నమాట, ఇప్పటికీ మనం ఆన్లైన్లో క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది, ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తున్నాం, సార్ వస్తుందా రాదా ఎందుకు అట్లా అంటున్నారు. ఇంకా కొందరైతే సార్ మీరు డబ్బు కోసం మీరు చెప్తున్నారు, వ్యూస్ కోసం చెప్తున్నారు అంటున్నారు. సో అటువంటి అవసరం మనకు లేదు. సో మ్యాక్సిమం నా మనసుకు నచ్చి ఇది రిలయబుల్ అంటేనే నేను మీకు చెప్తాను, తప్పితే చెప్పను మిత్రమా. ఒకటే మనం చెప్తా, గుర్తుపెట్టుకోండి. సో చదువుకోవడం వల్ల ఎప్పటికీ కూడా మనకు నష్టం జరగదు, ఎప్పటికైనా సరే మనకు పనికి వచ్చేదే. ఎందుకంటే మనకి ఏపీ హైకోర్టు ఉన్నటువంటి ఇంగ్లీష్ కానీ జీకే కానీ మీరు ఎక్కడికి పోయినా పనికి వచ్చేదే. రైల్వే ఎగ్జామ్స్ అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా ఎక్కడైనా వదిలిపెడుతున్నా చెప్పండి, ఎక్కడ వదిలిపెట్టావు కదా. సో కాబట్టి అట్లనే మీకు పనికి వస్తుంది. కాబట్టి ఇదైతే రావడమైతే 100కు 200% కరెక్ట్ రాబోతా ఉంది. మీకు ఒకవేళ మన యొక్క కోర్స్ కావాలనుకుంటే ఇంక ఇప్పుడు లేట్ చేయొద్దండి. సో ఇంకా లేట్ చేయొద్దు, వచ్చి తీరుతుంది అంతేగా. సో ఏప్రిల్ 15కు వేకెన్సీ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన వెంటనే ఇమీడియట్గా వస్తుంది. కాబట్టి మీరు ఆలస్యం చేసుకోకుండా మీకు మన యొక్క కోర్స్ నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ ఉందన్నమాట, ఉత్తమ్స్ అకాడమీ యాప్. సో కొంత అంటారనమాట మనకి దీనికి కోర్స్ ఫీజు వచ్చి 1499 రూపీస్ అంటారు. సార్ పక్క వాళ్ళంతా కూడా 399, 499, 399 ఉంది, మీది మాత్రం ఎక్కువ కోర్సు ఎక్కువ రేట్ అంటున్నారు. మిత్రమా మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ టీమ్ ఆఫ్ 10 మెంబర్స్ పనిచేస్తున్నారు, 10 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఒక టైపింగ్ చేసేవాళ్ళు, దాంట్లో ప్రూఫ్ చేసేవాళ్ళు, ఆ లైవ్ క్లాస్ తీసుకునేవాళ్ళు, తర్వాత దీనికి రెంట్లేమి, కరెంట్ బిల్లు ఏమి, ఏసీ బిల్లు, బోర్డులేమి, ఓకే ఎంత ఉంటుంది మిత్రం. మీరు అనుకున్నంత ఆశమాషి కాదు, ఏదో అందరిలాగా అన్ని డంప్ చేసి ఇస్తాం చూసుకొని అనుకోదా కాదు, అది కాదు మన పని. సో నేనేం చెప్పేది అంటే మీరు పెట్టే ప్రతి పైసా కూడా దానికి ఇంపార్టెంట్ ఉండాలి, టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇది అంతా డంప్ చేసి ఆ గ్రూప్ 2లో కోర్సు, గ్రూప్ 1లో కోర్సు, రైల్వే కోర్సు అంతా డంప్ చేసి మీకు ఇస్తే వాట్ ఇస్ యూస్, అది మన పద్ధతి కాదు. సో అందువల్ల మీకు ఏదైతే అవసరమో మనకు ఏదైతే అవసరమో అదే విధంగా మీకు అదే ఇస్తున్నట్టు తప్పితే ఏం లేదు. అందువల్ల మనకు ఖచ్చితంగా మనకు ఇంత కష్టపడుతుంటే మనకు అంత ఖర్చు అవుతుంది మిత్రమా. సో ఇంత వర్క్ ఉంటుంది, అంత వర్క్ ఉంది కాబట్టి అంత పెట్టాను అనమాట. సో మీరు చెప్పండి, ఓకే సార్ 499 పెట్టండి, నేను కూడా పెడతా, అంత డంప్ చేస్తా దాంట్లో, వాట్ ఇస్ ది యూస్, టైం వేస్ట్ అవుతుంది మీకు. సో అది ఉండకుండా ఉద్దేశంతోనే స్పెసిఫికల్లీ ఫర్ ఏపీ హైకోర్టుకు సంబంధించి మాత్రమే వీడియోస్కి పెడతాం. దాని యొక్క ఎగ్జామినేషన్స్ కూడా మీరు చూడండి, ఇంగ్లీష్ మీద అయితే ఇప్పటికీ ఇంగ్లీష్ మ్యాక్సిమం తీయడం జరిగింది. ఇదే మాత్రం మీకు జీకే చేయబోతున్నాం, జీకే మరియు వాటి మీద ఎగ్జామ్స్, పీడిఎఫ్లు, మోడల్ ఎగ్జామినేషన్స్, ప్రీవియస్ పేపర్స్, లాస్ట్లో ఎగ్జాక్ట్ ప్యాటర్న్ విధంగా ఎగ్జామ్ రియల్ టైమ్ ఎగ్జామినేషన్స్ మోడల్ పేపర్స్కి 20 ఎగ్జామ్స్ కూడా పెట్టబోతున్నాం. ఇంత కష్టం ఉంది కాబట్టి మీకు ఈ అమౌంట్ ఛార్జ్ చేస్తాను మిత్రమా. ఒక్కసారి చూడండి, మీరు ఒక 3 సినిమాలు పోలేదంటే మీ డబ్బులు వస్తుంది మిత్రమా. ఇది లైఫ్, ఓకేనా. ఎందుకంటే మీరు ఈ డబ్బు వల్ల ఉత్తమ్ సార్ మాత్రం పోదు, ఇక్కడ పనిచేసిన దాదాపుగా 10 మందికి ఎంప్లాయ్మెంట్ పోతుంది అనమాట. టీచింగ్ ఫ్యాకల్టీ అయితేనేమి, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అయితేనేమి,
ఓకేనా, ఎంత ఖర్చు మనకు ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి మీరు ఎక్కువ అని ఫీల్ కామాకండి. సో కాబట్టి మీకు రియల్ దాంట్లో వర్త్ ఉందని మీరు గమనించండి. సో వర్త్ ఉంటేనే మీరు ఓకే, వర్త్ ఉంది అంటేనే మీరు మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోండి మిత్రమా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. బట్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. మీరు ఇప్పుడే డిసప్పాయింట్ కాకండి, ఎందుకంటే ఇన్ని మార్కులు వాళ్ళకే పోతే మాకు ఏమొస్తాయి రావో అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ కావద్దండి. అట్లా పోయినా కూడా ఖచ్చితంగా అయితే మన నెంబర్ మనకు ఉంటుంది, వాళ్ళ నెంబర్ వాళ్ళకు ఉంటుంది. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏమంటే ఏమైతే వేకెన్సీస్ కేటాయించారో డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే ఇక వెయిటేజ్ ఉంటుంది, మిగతా వాళ్ళకి యాజ్ యూజువల్గానే ఉంటుందని భావిస్తున్నాం. బట్ వాళ్ళు అనుకుందంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏపీబీఎస్సీ కానీ అప్పగించాలనుకోవడం జరిగింది. బట్ అది కూడా లేదు. తర్వాత ఇంటర్వ్యూ ప్రపోజల్ కూడా చేయడం జరిగింది. అంటే తెలంగాణలోగా మనం కూడా ఇంటర్వ్యూ పెట్టుకుంటామనేసి, బట్ ఆ యొక్క ప్రపోజల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా అయితే మాత్రం మనకు వచ్చిన రాజ్యపత్రంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఇవన్నీ కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ తెలియపరచండి. దాంట్లో రియల్గా వ్యాలిడ్గా ఉన్నటువంటి కమెంట్కి అయితే మాత్రం అన్ని పరిశీలించి ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. నెగ్లెక్ట్ చేద్దండి. వీలైతే ఇప్పుడే మీరు కోర్స్ స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీగా కోర్స్ తీసుకుంటే బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ఆల్రెడీ మన గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైతే కోర్స్ కొన్నారో వాళ్ళందరికీ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. మరి మీకు కూడా మీద షెడ్యూల్ కూడా వేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏం జరగాల ఎగ్జామ్కి మీరు ప్రతిరోజు మీకు ఎగ్జామ్ కూడా దాన్ని పెడతాను, అది చదవండి, దాని మీద ఇంప్రూవ్ చేసుకుంటూ పోండి. సో డెఫినెట్గా అయితే మాత్రం మీకు నెగ్లెక్ట్ చేయమాకండి. నేను ఇదే కూడా చెప్తున్నాను. తిరిగి రైల్వే ఎగ్జామ్స్ కూడా తిరిగి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆర్ఆర్బీ ఏఎల్పీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. తర్వాత ఎన్టీపీసీ మళ్ళీ కొత్త, ఈ గ్రూప్ డి సపరేట్ అన్ని ఎదుగు వస్తూ ఉన్నాయి. అదే మాదిరిగా ఎస్ఎస్సి కూడా, ఎస్ఎస్సిలో స్టెనో ఉంది, ఎంటీఎస్ ఉంది, సిహెచ్ఎస్ ఉంది, సీజల్ ఉంది. ఏది ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేయండి, రాయండి. అదే మాదిరి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్ పడబోతుంది. దాంట్లో కూడా మనకు ఇంగ్లీష్ ఉంది, జీకే, ఇదే మళ్ళీ ఎస్ఎస్సి ఇంగ్లీష్, ఎస్ఎస్సి జీకే ఉంది మళ్ళీ. సో చదువు ఎప్పటికీ వేస్ట్ కాదు మిత్రం, ఎప్పటికి కూడా వేస్ట్ కాదు. సో కాబట్టి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, పక్కలు అది చెప్పి పట్టుకోవద్దండి. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ టార్గెట్ ఏమైతే ఉందో అదే మీకు కనిపించాలి. సో డెఫినెట్గా అందరికి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.